నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. క్షయం కానిది అక్షయం. క్షయం అంటే రోజు రోజుకు తగ్గుతూ ఉండేది. అక్షయం అంటే దినదినాభివృద్ధి చెందుతూ శాశ్వతంగా ఉండేది. మనకు ఎన్ని సంపదలు ఉన్నా ఉన్నా భగవంతుని కృప అనుగ్రహం అనేది అక్షయంలా ఉండాలని కోరుతూ ఈరోజు చాలామంది గంధలేపనం చేస్తూ చందనం పూస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో అలాగే బసవ జయంతి, పరశురామ జయంతి ఇలా ఎన్నో రకాల పండుగలను పర్వదినాలను ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అలాగే ఎంతో విశిష్టత కలిగిన ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా మహిళలు వాళ్ళ అందాన్ని ఇనుమడింప చేసే బంగారు దగదగలతోటి ఇంటికి స్వర్ణలక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అసలు అక్షయ తృతీయలో ఉన్న అంతరార్థం ఏంటి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి చక్కటి వివరణ మనకు తెలియజేయడానికి మనతో పాటున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ రచయిత, గ్రంథకర్త, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కిరణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అక్షయ తృతీయ గురించి వివరించండి అంటూ రాస్తున్నారు. ఇది అక్షతృతీయ, అక్షయ తృతీయ, కొంతమంది అక్షయ తదియ, అక్షతదియ అని పిలుస్తూ ఉంటారు. తదియ అనే మాట తెలుగుది, తృతీయ అనే మాట సంస్కృతానిది. అంటే చంద్ర ఉదయం ప్రారంభమైన మొదటి రోజు పాడ్యమి, రెండవ రోజు విద్య, మూడవ రోజు తృతీయ, నాలుగవ రోజు చతుర్థి అలా అనాలి తప్ప తదియ సవితి అనకూడదు. అంచేత అక్షయ తృతీయ అని అన్నటువంటి మాట సరి. క్షయము అంటే ఇందాక అర్థం చెప్పావు, రోజు రోజుకి తరిగిపోతూ ఉండేదని. మధుశ్చ మాధవశ్చ వాసంతి కావృతూ అంటుంది వేదం. చైత్రమాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మధుమాసం అంటే తేనెని ఇచ్చేది అని పై అర్థమైన, ప్రతిదానిలోనూ తేనెని అలా సమకూరుస్తూ ఉండేది ఏదో అది మధుమాసం. ఓ చెట్టులో మధువుని చేరుస్తుంది చెట్టు పుష్కలంగా పెరగడానికి. ఓ కొమ్మలో మధువుని ఇస్తుంది మధుమాసం. అంచేతనే కొమ్మ ద్వారా చెట్టు నుంచి కొమ్మ ద్వారా ఆకులు, దానికి సంబంధించిన పుష్పాలు, ఫలాలు, పిందెలు, వాటన్నిటికీ మధువు చేరుతూ వృద్ధి పొందుతూ ఉంటుంది. అంటే ఆహార సారం అని అర్థం మధుపదానికి ఇక్కడ అర్థం. అలాగే పుష్పంలో మధువుని ఏర్పాటు చేస్తుంది ఈ మాసం మధుమాసం. ఎందుకని? పుష్పానికి రంగులు రావాల్సినవి, రుచి రావాల్సింది, దాని నుంచి సువాసన రావాల్సింది అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఇలా అన్నిటా మధువుని ఏర్పాటు చేసే మాసం మధుమాసం. వ్యక్తులలో కూడా మధువుని అంటే ఆనందకరమైన విధానాన్ని ఏర్పాటు చేసేది మధుమాసం అయితే, దాని తరువాత వచ్చిన ప్రస్తుతపు వైశాఖ మాసం మాధవ మాసం. మాధవుడు రావాలంటే ఆయన రావడానికి ముందు అన్నిటిలోనూ మధువు నిండి చాలా రమణీయ విధానంతో ఉంటే అప్పుడు ఆయన వస్తాడు. ఇంటికి ఎవరైనా చుట్టం వస్తున్నారంటే ప్రతిరోజు రణరంగంలా మన ఇల్లు ఉన్నప్పటికీ ఏం చేస్తాం, ముందంతా సర్ది సిద్ధంగా ఉంచుతాం. అలాగే మాధవుడు రాబోతున్నాడు వైశాఖ మాసంలో అని తెలిసి మాధవ మాసం అయినటువంటి వైశాఖ మాసానికి వెనుకదైన ఈ చైత్రమాసాన్ని మధుమాసాన్ని చేస్తూ అన్నిటా పుష్కలంగా అన్నిటా మధువుని నింపి రమణీయ తరంగా అంటే చాలా అందంగా ఉండేలా ఏర్పాటు చేశాడు పరమేశ్వరుడే ఏర్పాటు. దాంట్లో వచ్చేటటువంటి మూడవ రోజు అక్షయ తృతీయ. ఇది నిజానికి అక్షతృతీయ అని కూడా పిలువబడుతుంది. పనులేమీ రైతులకు ఉండవు. గృహిణులకు కూడా రైతుల్ని పంపించవలసిన బాధ్యత తెల్లవారుజామునే లేచి వంటలన్నీ చేసి వాళ్ళకి కావలసిన సద్ది మూటలను ఇచ్చి పంపే రోజులు ఇవి కావు. కాబట్టి వాళ్ళు విశ్రాంతిగా ఉంటారు, వీళ్ళు విశ్రాంతిగా ఉంటారు, భార్యాభర్తలు సుఖంగా ఉండే రోజులు. అంచేత అక్షతృతీయ, అక్షాలంటే పాచికలు. సొమ్ము పెట్టి ఆడే విధానం పాతకాలంలో లేదు. చక్కగా ఇంట్లో కూర్చుని ఆడుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకి మా తాతగారి ఇల్లు అలా వెళ్ళినట్టయితే ఆ ఇంట్లో నడవలో మంచి నడవలో మధ్యలో
ప్రత్యేకంగా గళ్ళతో ఏర్పాటు చేయబడినటువంటి చక్కటి పాచికల బండ అంటారు దాన్ని ఉంటుంది. నలుగురు కూర్చుని ఒకళ్ళు పసుపు రంగువి, ఒకళ్ళు ఎరుపు రంగువి, ఒకళ్ళు నలుపు రంగువి, ఒకళ్ళు తెలుపు రంగువి వేసుకుని ఆ పాచికలు ఆడుకుంటూ ఉంటే, గవ్వలతో ఆడుకుంటూ ఉంటే చక్కగా కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. ఆ మధ్యలో ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఓడిపోతామో ఓడిపోయిన తర్వాత నెగ్గడం, ఆ మధ్యలో చిన్న మాటలు చమత్కారాలు, చాలా చక్కగా పొద్దుపోతుంది. వేసవి దెబ్బ తగలకుండా అలా హాయిగా పెడుతూ ఉండేది. అది అక్షతృతీయ. ఓ విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఆ పాచికలు ఆటలో ఆ పద్ధతిలో నెగ్గారో అదిగో వాళ్ళకి శుభం జరుగుతుందని ఒక విశ్వాసం దాని వెనకాల పెట్టేవారు. అది అక్షతృతీయ. ఇక 2 అక్షయ తృతీయ. ఈ రోజున అంటే అక్షయ తృతీయ అయినటువంటి రోజున దేన్ని దానం చేస్తే అది మనకి వస్తుందని శాస్త్ర సంప్రదాయం. అంచేతనే పూర్వం రోజుల్లో కర్పూరపు కాడల్ని దానం చేసేవారు. అంటే కర్పూరపు బెళ్ళ పైనుండి సన్నటి చీపురు పొలలాంటిది ఒకటి ఉంటే దానికి ఏర్పాటు చేసి సన్నగా తీగలాగా ఒకటి జలతారులా ఉండే చుట్టి అటువంటి కర్పూరపు కాడల్ని దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న అందరికీ పంచేవారు. ఆ కర్పూరపు వాసనని చూస్తూ ఉంటే ఈ ఎండ దెబ్బ తగిలేటటువంటి అవకాశం తక్కువ. రెండవది, విపరీతమైనటువంటి ఉష్ణత కలిగినప్పుడు ముక్కు కళ్ళు ఇలా కారేటటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఈ కర్పూరపు కాడ ఔషధంగా పనిచేసి ఆ విధమైన అనారోగ్యాన్ని, శ్వాసకోశానికి సంబంధించిన, ఈ ముక్కుకి సంబంధించిన, కంటికి సంబంధించిన అనారోగ్యాన్ని తొలగించేది. దాన్ని బహూకరిస్తూ ఉండేవారు, దాన రూపంగా ఇచ్చేవారు. బహూకరణగా మనం భావిస్తాం. 2 ఈ అక్షయ తృతీయ రోజున చక్కని తాటి ఆకులతో విసనకర్రల్ని చేసి దాని మీద చల్లని నీళ్ళని, ఏది ఇంట్లో ఉండే బావిలోని నీళ్ళని చల్లి అలా విసిరి అటొకరు ఇటొకరు విసిరి పాదాలకి నమస్కరించి దానం చేసేవారు పెద్ద వయసున్న వాళ్ళకి. ఎంత ఆనందపడిపోతాయి ఆ పెద్దవాళ్ళ గుండెలు. ఒరే మీరు సుఖంగా ఉండాలా అని హృదయపూర్వకంగా వాళ్ళు 2 చేతులతోనూ ఆశీర్వదిస్తే బ్రహ్మ పైనుండి సత్యమస్తు అని దీవించాడు. ఎందుకని? నిష్కారణంగా నిర్వ్యాజంగా తాతగారితో పనేమీ లేకుండా ఈ చిన్నపిల్లలు వెళ్ళి ఇటు అటు 2 వింజామరలతో తాటాకులతో తాటియాకు విసనకర్రలతో విసురుతూ ఉంటే సహజంగా తాటియాకులో ఉండే చల్లదనం, అందుకనే తాటాకులు ఇంట్లో ఉండే చల్లదనం సామాన్యంగా ఉండదు. దాని మీద చల్లని నీళ్లు చల్లి ఇలా ఇలా విసురుతూ ఉంటే హంస మానస సరోవరంలో మునిగి రెక్కలు టపటపా వెదిలిస్తే ఎలా చిన్న నీళ్లు అలా చిలకరింతలుగా పడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత బాగా ఇటు అటు పిల్లలిద్దరూ విసురుతూ ఉంటే ఎంత బాగుంటుంది. తల్లి అక్కడ ఉండరే తగులుతుంది తాతగారికి దూరంగా విసురు అని ఆవిడ అంటూ ఉంటే వీడు దూరంగా విసురుతూ ఇంకో పక్కకి విసురుతూ ఉంటే కాదు అటు విసురు. ఇవన్నీ నిజంగా కళ్ళలో ఆ చిత్రాలు ఎంత గొప్పగా ఉంటాయి. మేము చిన్నప్పుడు అలా విసిరేవాళ్ళం, ఇప్పుడు ఇదిగో ఈ సంప్రదాయాన్ని పాడు చేయం అని ఏర్పాటు చేయాలంటే తల్లిదండ్రులు అట్లాంటి విధానాన్ని ఏర్పాటు చేయాలి. పూర్వం చేసేవారు. ఈ అక్షయ తృతీయ రోజున పాదుకల్ని అంటే కాళ్ళకి చెప్పుల్ని, పైన ఛత్రాన్ని గొడుగుని ఇచ్చేవారు. వైశాఖ మాసం విపరీతమైనటువంటి ఎండలు ముదిరి ఉండేటటువంటి కాలం కాబట్టి నడవడానికి ఇబ్బంది లేకుండా ఉండే చెప్పుల్ని, పైన గొడుక్కి అలా ఛత్రం ఉంటారు దాన్ని ఇచ్చేవారు. దానివల్ల ఏమవుతుందంటే నడిచి వెళ్ళేటటువంటి వ్యక్తికి ఆహా ఎంత సుఖంగా ఉంది, ఫలాని వాడు నాకు ఇచ్చాడు కదా, ఫలాని వాడు ఈ తలకి దెబ్బ తగలకుండా ఇట్లాంటి రక్షణ ఇచ్చాడు కదా అని ఆయన అనుకుంటే ఆయనకి సంబంధించిన మానసికమైన ఆనందం మనకి ఆశీర్వచనంగా ఫలించి ఏ కష్టము లేకుండా చేస్తుంది. నిలువ నీడ అంటారే, నిలువ నీడ అదిగో ఛత్రదానం వల్ల లభిస్తుంది. అంటే ఇల్లు కట్టుకునే అవకాశం లభిస్తుంది మాధవ మాసంలో చేస్తే అని అంటారు. మనం ఎవరికి దానం చేయాలంటే ఎవరు నిజంగా ఆ అవసరంలో ఉన్నారో, ఎవరు నిజంగా గొడుగుని కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎవరు చెప్పులని సరైనటువంటి వాటిని వేసుకోకుండా ఉన్నారో, కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారో వారికి దానం ఇస్తే దానం సత్ వినియోగపడుతుంది. సత్ వినియోగపడడం అంటే ఖచ్చితంగా మనం చేసిన ఏ ఖర్చు అయితే ఉందో అది అతని యందు ఫలించి తీరుతుంది, మనకి ఆశీర్వచనం లభిస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏమిటంటే అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కానీ మనం దానం చేసినట్లయితే ఎవరికైనా ఇలాగే ఎప్పుడైతే మనం ఇందాక అన్నీ అనుకున్నామో నిలువ నీడ ఉండేలాగా ఛత్రాన్ని దానం చేస్తే ఇల్లు కొనుక్కోగలిగిన అవకాశం, అలాగే వింజామరని వీస్తే హృదయం అంతా చల్లగా ఉండేలాగా మానసిక ప్రశాంతత కలిగే అవకాశం లభిస్తుందో అలా అక్షయ తృతీయ నాడు మన శక్తి కొలది బంగారాన్ని దాని అవసరం ఉన్నటువంటి వారికి కానీ దానం చేస్తే
ఉదాహరణకి మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటున్నానండి, బంగారం ఏదైనా కనీసం ముక్కు పుడకైనా పెడదామని అనుకుంటూ ఉంటే ఒక్కళ్ళు ఇవ్వలేకపోతే నలుగురు కలిసి ముక్కు పుడకి నా పిల్లకి చేయించండి, వధువుగా ఉండబోయే అమ్మాయికి. ఆ వధువు సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యామంటారు కదా, మహాలక్ష్మీ స్వరూపిణికి బంగారాన్ని కొంటే బంగారానికి అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి ఆవహింపబడ్డ ఆ అమ్మాయికి బంగారపు ముక్కు పుడకని కొనిస్తే లక్ష్మీదేవి ఆనందపడి ఖచ్చితంగా బంగారాన్ని ఇస్తుంది. అంచేత బంగారాన్ని, వెండిని, పాదుకల్ని, ఛత్రాన్ని, ఇలా విసిరేటటువంటి విసనకర్రల్ని, కర్పూరపు కాడల్ని, చందనాన్ని, ఇన్నిటినీ దానం చేయవలసినటువంటి అమోఘమైన మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో వచ్చే 3వ రోజు అక్షయ తృతీయ. చూద్దామండి. గోపాల్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవం చేస్తారు కదా, ఆ స్వామి రూపం చిత్రంగా ఉంటుందట, ఎలా ఉంటుంది? ఏ దైవాన్నైనా సరే కళ్ళతో ఒక్కసారి అలా చూశాక చూసిన రూపాన్ని కళ్ళలో ఒక చిత్రంగా అలా బిగించుకుని బుద్ధిలో ఉంచుకుంటే ఎప్పుడు కావలిస్తే ఆ దైవం అప్పుడు మన కళ్ళకు కనిపిస్తాడు. గుళ్ళో చూసేసి గోబా దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని వచ్చేయడం కాదు. త్రాహీతి వ్యాహరం త్రిదశ రిపుసుతం త్రతుకామో రహస్యే విస్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే తరయన్యహస్తే వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పయయన్నన్యహస్తే సింహాద్రౌ శీఘ్రపాతక్షితివిహితపద పతుమాం నారసింహ. ఎవరు రాశారో కానీ శ్లోకాన్ని ఎంత చక్కగా అక్షరం కూడా అటు ఇటు జరపడానికి వీల్లేకుండా బ్రహ్మాండమైనటువంటి పెద్దగా కట్టబడ్డ సౌధానికి ఏ ఇటుకని తీసినా మొత్తం అంతా కూలిపోతుందేమో అన్నట్టుగా అక్షరం అనవసరమైనది లేకుండా అంత గొప్పగా రాశారు ఈ శ్లోకం. ఏమిటి దీంట్లో? త్రాహీతి వ్యాహరంతం త్రిదశ రిపుసుతం. ప్రహ్లాదుణ్ణి పాములతో కనిపించబోయాడు హిరణ్యకశిపుడు. నారాయణ, పావులు వెనక్కిళ్ళాయి. వీడిలా చావటం లేదేమిటి? ఏనుగుల చేత తొక్కించడానికి పంపించాడు హిరణ్యకశిపుడు. నారాయణ, ఏనుగులు వెనకడుగు వేశాయి. ఇదేమిటి చిత్రంగా ఉంది. కొండల మీద నుంచి తొయ్యాలని ఆలోచించాడు. ఆ కొండని తానే ఎక్కలేనటువంటి పరిస్థితికి వచ్చాడు. నారాయణ, ఏది చెయ్యబోయినా నారాయణ మంత్రాన్ని మాత్రమే ఇష్టంగా, అభిమతంగా, భక్తిపూర్వకంగా ప్రహ్లాదుడు స్తుతిస్తూ ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చౌవ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. నారాయణ అంటే అన్ని దుఃఖాలు తొలగుతాయి, సుఖాలు కలుగుతాయి అంటానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఉండిపోయాడు కొడుకైన ప్రహ్లాదుడు. తండ్రికి విపరీతమైన దుఃఖం, కొడుక్కి విపరీతమైన ప్రహ్లాదం, చెప్పలేని మానసిక ఆనందం. నారాయణ శక్తిని నేను తెలుసుకుంటున్నాను అని ప్రహ్లాదుడు. ఇంత శక్తి నారాయణునికి ఎలా వచ్చింది? ఆశ్చర్యం వాడికి. ఇలాంటి సందర్భంలో లాభం లేదని కొత్త శక్తిని తెచ్చుకున్న హిరణ్యకశిపుడు కుర్రాన్ని ఒక లొంగగా చుట్టి మధ్యలో ఇలా పెట్టుకుని పెద్దదైనటువంటి పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి ఒక బంతిని విసిరినట్టుగా ఈ సింహాచలం దగ్గరగా ఉండే సముద్ర ప్రాంతం పక్కనున్న కొండ మీదకి వెళ్ళి గట్టిగా అక్కడి నుంచి విసిరాడు, బంతిని విసిరినట్టుగా నేల మీదకి. త్రాహీతి వ్యాహరంతం, నారాయణ నన్ను రక్షించని పెద్దగా అరిచాడు. మహానుభావుడైనటువంటి శ్రీహరి మత్స్య కూర్మో వరాహస్య, కూర్మావతారం అయిపోయింది, ఇంకా వరాహావతారాన్ని వేసుకోలా, ఇంకా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అలాంటి సందర్భంలో హిరణ్యాక్షుణ్ణి వధించేసి వరాహావతారానికి సంబంధించినటువంటి ఆ వేషాన్ని మార్చుకోబోతున్నాడు. నాటకం ఉంటుంది, నాటకంలో ఒకడే 3 పాత్రల్ని వేస్తూ ఉంటే మొదటి పాత్ర అయిపోయిన 5 నిమిషాల్లో రెండవ పాత్ర ప్రవేశించబోతుంటే ఏం చేస్తాడు? గబగబగబగా ఆహార్యపు గది, మేకప్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇవి తీసేసుకుని అవి వేసుకుని అవేవో వేసుకుని మళ్ళీ ఆ నాటకంలో ఆ పాత్రకి సరిపోయే వేషాన్ని వేసుకుంటాడు.
హిరణ్యాక్షుణ్ణి వరాహావతారంలో చంపేసినటువంటి శ్రీహరి ఇంకా వేషాన్ని మార్చుకోవాలా, ఈ ధోవతిని తీసి కొత్త ధోవతిని కట్టి ఏదో చేయవలసిందంతా ఉంటే త్రాహి నన్ను రక్షించని పెద్దగా వినిపించింది ప్రహ్లాదుడపు. వెంటనే జారిపోతున్నటువంటి ధోవతిని పట్టుకున్నాడు. త్రిదశ రిపుసుతం త్రతుకామ, రక్షించాలనే అభిప్రాయంతో విశ్రస్తం జారిపోతున్నటువంటి పట్టుమంచిని ఇలా పట్టుకున్నాడు. సింహాచలంలో ఉండేటటువంటి మహానుభావుని యొక్క ఆ విగ్రహం ఎడమ చేతిని చూడండి ఇలా పట్టుకుని ఉంటుంది. జారిపోతున్న ధోవతిని జారిపోకుండా పట్టుకునేటటువంటి విధానం. అంతేకాదు, అలాంటి సందర్భంలో కటియుగళే కుడి చేతి వైపు నుంచి ఈ దూరంగా చూశాడు ఎవరున్నారా అని. వేగశ్రాంతం నితాంతం ఖగపతి మమృతం పాయయన్, గరుడు కనిపిస్తున్నాడు. గరుడా రా, ప్రహ్లాదుని రక్షించాలి, నేను ఇక్కడ జారిపోతున్న వస్త్రాన్ని పట్టుకున్నాను అనేసరికి ఆ గరుత్మంతుడు ఎంత వేగంతో ఎగరగలిగినటువంటి వాడు, ఆయన మరీ వేగంగా వస్తున్నాడు. పైనుంచి ప్రహ్లాదుడు పడుతున్నాడు, హిరణ్యకశిపుడు చూస్తున్నాడు, గరుత్మంతుడు వేగంగా వస్తున్నాడు. ఈయన వస్త్రాన్ని పుచ్చుకుని చూసుకుంటున్నాడు, ఎక్కడ ప్రహ్లాదుడు పడిపోతాడో. చిత్రాన్ని కళ్ళలో ఊహించుకోవాలి. వెంటనే నురగలు గక్కుతూ గబగబ గబగబా గరుడు వస్తూ ఉంటే ఎక్కడ వీడికి ప్రాణాపాయం కలుగుతుందో అని తన కుడి చేతి నుంచి చక్కటి అమృతాన్ని అలా నోరు తెరిచి ఉన్నటువంటి ఏ గరుడున్నాడో వాడి నోటిలోకి ఇలా వంగి అందిస్తూ కనిపిస్తాడు. మహానుభావుడైనటువంటి శ్రీహరి ఏ విధంగా ఆ అమృతాన్ని ఇస్తుంటాడో ఇలా కిందికి వంగి కనిపిస్తాడు. అప్పుడు ఆ శ్రీహరి గబుక్కును ఒకసారి దూకి, ఏది ప్రహ్లాదుని రక్షించడానికి అంతకుముందు దూకాడు కాబట్టి క్షితి విహిత పద, రెండు పాదాలు కూడా భూమిలో ఉండిపోతాయి. ఆయన పాదాలు కనిపించవు మనకి సింహాచలంలో. పాదాలు రెండూ లేవు. ఒక చేయి ఇక్కడ పట్టుకున్నాడు, ఒక చేయి ఆయనకి అమృతాన్ని పోస్తూ ఉన్నాడు. ఇలా వంగినటువంటి రూపంతో ఉన్నాడు. స్వయంగా కనిపించేటటువంటి ముఖం ఏది ఉంటుందో అది వరాహముఖంగా కనిపిస్తుంది. వెనకాల సింహపు తోక కనిపిస్తూ ఉంటుంది. ప్రహ్లాదుని రక్షించాలనేటటువంటి సంపూర్ణమైనటువంటి ఇచ్ఛ ఆ కళ్ళలో కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే శంఖచక్రాలు ఉండవలసిన రెండు చేతులు రెండు పనుల్లో నిమగ్నమయ్యాయి. పాదాలు భూమిలో కప్పబడిపోయి అటువంటి అమోఘమైన రూపం సింహాసనంలో కనిపించే రూపం. కళ్ళలో దర్శించుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి మాధవి రాస్తున్నారు. సింహాద్రి అప్పన్న గుడిలో కప్ప స్తంభం ప్రత్యేకత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏదైనా మనకు పదాన్ని ఇస్తే దాని చరిత్ర ఈ జీవితకాలంలో ఎవరికి అర్థం కాకుండా ఉండేలా అరగదీసి ఇంకా ఏమైనా పూర్వ చరిత్ర తెలుస్తుందా తెలియదు అనేంతవరకు అరగదీసి అమ్మయ్య అని ఆనందపడతాం. అక్కడ కప్ప స్తంభానికి రాజులందరూ దీనికి కప్పాన్ని కట్టేవారు అని ఉంటుంది. అది కప్ప స్తంభం కాదు, గర్భస్తంభం. ఏ నృసింహస్వామి ఆ కనిపించేటటువంటి పెద్ద స్తంభం యొక్క గర్భంలో ఉంటాడో, ఇందుగలడు అందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఇందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఇది కదా పద్యం. అంచేత చక్రి సర్వ ఉపగతుండు. సర్వ ఉపగతుండు అంటే సర్వకాలాల్లో ఉంటాడు, సర్వ వస్తువుల్లో ఉంటాడు, అందరి విషయంలోనూ ఉంటాడు, ఈ కనిపించే స్తంభంలో కూడా ఉంటాడు. అంచేత సర్వ ఉపగతుండు అంటే ఇక్కడ కనిపించే అన్నిటిలోనూ ఈ స్తంభంలో అన్నిటిలో ఒకటి కాబట్టి ఈ స్తంభంలోనూ ఉంటాడని. కాబట్టి ఆ కనిపించేది గర్భస్తంభం. నృసింహస్వామి తన యొక్క గర్భంలో దాచుకున్నటువంటి ఏ స్తంభం ఉందో ఆ స్తంభం ఇది. నృసింహస్వామిని నేరుగా వెళ్ళి మనం కౌగిలించుకోలేం కాబట్టి అలా తలని అలా ఆ స్తంభానికి కొట్టుకుని మన యొక్క సంపూర్ణమైనటువంటి వాంఛితాలు కోరికల్ని చెప్పుకోలేం కాబట్టి ఆ లోపల ఉండే నృసింహస్వామికి బదులుగా నృసింహస్వామి ఏ స్తంభం యొక్క గర్భంలో ఉన్నాడో ఆ గర్భంలో ఉన్న స్తంభమైనటువంటి గర్భస్తంభాన్ని కౌగిలించుకుని మన వాంఛితాన్ని మన కోరికని తీర్చి చెప్తాం. ఆ ప్రమాణం ఎక్కడండి? ప్రమాణం లేని మాటని మనం భక్తి టీవీలో చెప్పాం. ప్రమాణం ఎక్కడంటే ఇప్పటికీ కూడా నృసింహస్వామికి ముఖ్యమైన క్షేత్రాలైన ఏ ధర్మపురి ఉందో అక్కడికి వెళితే ప్రతి ఇంటా ఒక్కొక్క స్తంభం నృసింహస్వామి పేరిట ఉంటుంది.
అక్కడ గర్భస్తంభానికి పూజలు చేస్తూ ఉంటారు. ఆ సంప్రదాయానికి ఆది మనకి సింహాచలంలో కనిపిస్తుంది. అంచేత కనిపించే స్తంభాన్ని సాక్షాత్ నృసింహస్వామిగా భావించి, ఏమయ్యా వరాహ రూపంతో ఉంటావా, వరాహ ముఖంతో ఉంటావా, నర వేషంతో ఉంటావా, సింహంలా కనిపిస్తూ ఉంటావా, సింహపు తోక వెనక కనిపింపజేస్తూ నువ్వు నారాయణుడివా, 4 రూపాలు దాచుకున్నటువంటి ఒకే ఒక రూపంతో నువ్వు కనిపిస్తూ ఉంటే, అలాంటి రూపం ఒక స్తంభంలో ఉంటే ఆ స్తంభాన్ని కౌగిలించుకుని నా పేరుని చెప్పుకోగలిగిన, నా కోరికని అడగదలిచిన అవకాశాన్ని ఇచ్చేవే, ఎంత అదృష్టవంతుండని ఆ స్తంభంలో ఉన్న సింహస్వామిని ఉన్నాడని భావించి నమస్కరిస్తే అది గర్భస్తంభం, దానికి నమస్కరించడం అవుతుంది తప్ప అది కప్ప స్తంభం మాత్రం కాదు. ఒక క్షణం మనం ఆలోచించాలి. మరి ఉత్తరం చూద్దామండి. లత వరంగల్ నుంచి రాస్తున్నారు. అక్షయ తదియ నాడు బంగారాన్ని కొనాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి ఏది సంప్రదాయం కాదో, ఏది శాస్త్రాన్ని ఏమాత్రము చెప్పలేదో దాని విధంగా మనందరినీ మలుపు తిప్పడంలో మంచి నైపుణ్యం, వ్యాపారం కలిగిన వాళ్ళకి. అంటే బ్యాంకు వారందరూ కూడా బాగా వస్తుంది అనే అభిప్రాయంతో వాళ్ళు బంగారాన్ని కొనండి, కావాల్సినంత వస్తుందని. కిందటి సంవత్సరం సుబ్బమ్మ గారు కొంది, ఈ సంవత్సరం ఎంత పెరిగిందో అడగండి. పోనీ ఈ సంవత్సరం కొనలేదో వెంకమ్మ గారు, వచ్చే సంవత్సరం కొనకుండా ఉందేమో అడగండి. మన అనుభవం మనకి సాక్ష్యం. అలాగే ఈ బంగారాన్ని కొనండి, ఒక ఆయన ఈ బంగారాన్ని కొని తీరాల్సిందే, మీ దగ్గర ఉన్న పాత బంగారం మాకు అమ్మండి. బాగా గుర్తుంచుకోవాలి, పాత బంగారం చాలా 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 గొప్పది, 100కి 100 పాళ్ళు బంగారం. అది పాత బంగారాన్ని ఉంచుకోవాలి, కొత్త బంగారం సరికాదనే యథార్థాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించిన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినగలగాలి. అన్ని చోట్ల అలాని కాదు, కానీ పాత బంగారం మాత్రం పాత బంగారం పాత బంగారమే. చిన్నప్పుడు కూడా మనం పిల్లల్ని ఏమని పిలుస్తాం, బంగారు తల్లి అని పిలుస్తాం. అంటే నకిలీది కాదుగా, పాత బంగారపు తల్లి ఆవిడ, కొత్త బంగారపు తల్లి మాత్రం కాదు. అంచేత అక్షయ తృతీయ నాడు నిజంగా అక్షయం ఏదవుతుంది అంటే, ఏది మనం ఇతరులకి దానం, శ్రీ మహావిష్ణువు పేరిట వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనుకున్నాం కదా, ఆ మాధవ మాసంలో ఏది ఇతరులకి మనం దానం చేస్తే అంత అక్షయంగానూ అవుతూ ఉంటుంది. అంచేత నిజంగా చక్కనైనటువంటి మన యథాశక్తి ఎంత బంగారాన్ని ఇతరులకి దానం చేయగలమో, దాని అవసరం ఉన్న వాళ్ళకి అలా దానం చేస్తే చాలా బాగా అక్షయంగా మనకు వస్తుంది. ఎవరికైనా ఊరికే ఎలా దానం చేస్తామండి, మనసు ఒప్పదు కదా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుకోవాలి. మనసు ఒప్పదు కదా, మంచిదే. ఈ నెలలో అనేక కళ్యాణాలు జరిగే సందర్భాలు ఉన్నాయి కదా. అన్నవరంలో సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది. చక్కగా అమ్మవారి పేరిట నీకు అవకాశం ఉన్నంతలో చిన్న రూపుని బహూకరించు. అలాగే 10 ఇళ్ల వాళ్ళని పోగు చేసి ఓ పద్ధతిగా చేసి ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ సందర్భంలో అమ్మవారికి, అమ్మవారు అమోఘమైనటువంటి వాంఛితాలని నెరవేర్చే ఇల్లాలు కదా, ఆవిడకి మనం ఇచ్చే బంగారం లేకపోతే పెళ్ళి ఆగిపోదు కదా. అంచేత ఏం చేస్తుంది ఆవిడ, ఇది ఎవరో పాపము తనకున్నటువంటి శక్తిలో ఈ బంగారాన్ని నాకు సమర్పించుకుంటోంది, కైంకర్యాన్ని చేసుకుంటోందని ఆలోచించి అధికంగా హిరణ్య గర్భిణి ఆవిడ. అంటే చెప్పలేనంతటి ధనాన్ని తన యందు కలిగినటువంటిది, చెప్పలేనంతటి బంగారపు ముద్దరని తన యందు దాచుకుని ఉన్నటువంటి తల్లి కాబట్టి వృద్ధి చేస్తుంది తప్ప బంగారాన్ని కొనుక్కుంటే పెరగడం అనేటటువంటిది ఏమాత్రము నిజం కాదు కాదు కాదు. పాత బంగారాన్ని అమ్ముకోవద్దు, లేని బంగారాన్ని వేళ కొనుక్కోవద్దు. అక్షయ తృతీయ నాడు ప్రయోజనం లేనటువంటి మాట, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం. నేను మధ్యతరగతి వాడిని కాబట్టి మధ్యతరగతి వాళ్ళు నష్టపోకూడదనే అభిప్రాయంతో నిశ్చయంగా నిర్భయంగా తెలియజేస్తాను ఈ విషయాన్ని. కాబట్టి దానం చేయడం మంచిది, ఎంత ఉంటుందో అంత. ఇళ్లలో సహజంగా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఏవో అన్నీ తీసేసిన తర్వాత మిగులుతూ ఉంటాయి. అవన్నీ కలిపి చోట పోగు చేసావు, అమ్మవారి గుడికి ఇవ్వండి. అమ్మవారు ఇతరులు వచ్చినటువంటి భక్తులందరూ ఇచ్చినటువంటి దాంట్లో దీన్ని కూడా కల్పిస్తే మనదైన ఒక పాలు కూడా అక్కడ ఉంటుందిగా. బ్రహ్మాండమైనటువంటి రామచంద్రుని యొక్క పట్టాభిషేకం జరుగుతుంటే కొన్ని లక్షల కోట్లు వచ్చాయి, కోతులన్నీ వచ్చాయి, లక్షల కోట్ల కోతులు. వాటిలో తొంగి చూసి రాముడిని చూసి కూడా ఆహా నా జన్మ ధన్యం అనుకుందట వానరం. శ్రీమద్ రామాయణంలో కనిపిస్తుంది. అలాగే ఎవళ్ళో ఇచ్చే కేజీల బంగారం వాళ్ళ ఆదాయానికి అదెంతో, మన ఆదాయానికి మనం ఇచ్చే సన్ననైనటువంటి బంగారపు కాడ ఇంతున్నా అది మన శక్తికి మించిందే లేదా యథాశక్తిగా అమ్మవారు దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఎలా రామచంద్రుని పిల్లకోతి అలా చూసి
అలా చూస్తే అనుగ్రహించినట్టుగా మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది. కాబట్టి చిన్న చిన్న బంగారపు ముక్కలు ఏవేవో చేయిగా మిగిలినవి, అట్లాంటివి పెద్ద శ్రమ కాదు, మనకి ఇవ్వడానికి కష్టమో కాదు. అట్లాంటి వాటిని అమ్మవారికి సమర్పించుకున్నట్టయితే తప్పక అక్షయ తృతీయ నాడు ఇచ్చిన ఈ దానం అనుమానం లేకుండా అక్షయంగా ఉండి అప్పుడు వృద్ధి పొందుతుందనేది 100కి 100 పాళ్ళు నిజం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అక్షయ తృతీయ విశిష్టతను సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. అక్షయ తృతీయ రోజు మీకు కూడా మీ స్తోమతకు తగ్గట్టుగా దానం చేసుకోండి, అక్షయమైన ఫలితాలను పొందే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.